ఇలా వేడివేడట్టు వేడివేడి అన్నంలో క్లైమేట్ కూడా చల్లగా ఉందండి, తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉంటుందండి. కొంచెం నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హాయ్ అండి, ఈవేళ నేను గుమ్మడి వడియాల అట్టు అయితే మాత్రం చూపిస్తున్నాను. ఇది అందరూ వడియాలైతే మాత్రం పెట్టుకుంటారు అనుకుంటారు, కానీ ఇలా అట్టు వేసుకుంటారు. కొంచెం మినపప్పు నానబెట్టేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కావాల్సినవన్నీ కారానికి తగ్గట్టుగా. మిరపకాయలు కారంగా ఉంటే కొంచెం తక్కువ ఎంచుకుంటే మంచిది. వడియాలు అయితే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటారు. పప్పు అయితే నానిపోయింది. శుభ్రంగా రుబ్బేసుకుందాం. పొట్టు తీసేసుకొని, ఈ పొట్టుతోటి చేసుకున్న గారెలైనా సరే వడియాల పిండి అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి. రుచి తేడా కూడా ఉంటుంది. కొంచెం మిరపకాయలు జీలకర్ర కొంచెం నానబెడుతున్నాను. ఎందుకంటారా, కలర్ కోసం ప్లస్ కారం కోసం. ఈ వడియాలు శుభ్రంగా మనం ముక్కలు అయితే మాత్రం చేసేసుకుందాం. చిన్నవి అయితే మాత్రం ఇట్టే నీళ్ళు అయితే మాత్రం ఓడిపోతాయండి. లావుగా కన్నా చిన్న ముక్కలు తరుక్కుంటే గమ్ముని తినడానికి మనకి ఈజీగా ఉంటుంది. నేను తినడానికి మాత్రమే తెచ్చుకున్న గుమ్మడి వడియాలు అట్ట అయితే మాత్రం కొంతమందికి తెలుస్తుంది, చాలా ఇష్టపడతారండి. ఇంగు కూడా వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా మా అమ్మాయి ఉండగా నేను చేసుకున్నాను. ఎక్కువ మంది ఎవరైనా ఉంటేనే సేల్ అవుతుందండి, లేదంటే ఈ రోజుల్లో ఒక పూటే తింటున్నాం కదా ఎవరైనా ఎక్కువ. అందుకని మాకు కాయ తెచ్చుకున్నా వేస్ట్ అయిపోతుంది. అందుకని చిన్న కాయ తెచ్చుకున్నాను. ఇది కొంచెం వాటర్ ఇలా పసుపు ఉప్పు వేసేస్తే వాటర్ అంతా తెలుసు కదండి, వడియాలు పెట్టే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. వాటర్ అంతా మొత్తం దిగిపోయిన తర్వాత మూట కట్టేసి నేను పక్కన పెట్టేస్తాను. బరువుగా ఉన్నది ఏదైనా పెట్టాలండి. మా ఇంట్లో వడియాలు పెట్టే ముందరలా పచ్చివి ముద్ద నూనెలో వేసుకుని వేయించుకుని వడియాలు పెట్టే లోపల సగం వడియాలు ఖాళీ అయిపోతాయి. అంత ఇష్టంగా తింటాం మా ఇంట్లో అయితే. మా అమ్మగారు వాళ్ళు చిన్నప్పుడు అలాగే తినేవారు, అలాగే చేసేవారు. మొత్తం ఇంట్లో అందరికీ ఇష్టమేనండి టోటల్గా చెప్పాలంటేను. ఈ విధంగా నేను మూట కట్టేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరు ఏంటి ఇది కూడా తింటారా అనుకుంటారు, తింటారండి. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఈ విధంగా నేను ప్రాసెస్ చేస్తాను. ఈ లోపలే పప్పు శుభ్రంగా కడిగేసుకోవడం, గ్రైండర్ వేసేసుకోవడం చేసుకున్నాను. అప్పడాల పిండి కూడా తింటారండి. అన్నంలో వేసుకుని అప్పడాల పిండి చిన్న ఉండాలు చేసుకుని నూనె వేసుకుని అప్పడాల పిండి కూడా తింటారు. ఈ పెసరపప్పు పచ్చడి ఒకటి. ఇవి కొంతమందికి ఇలా తింటారా ఇలా చేస్తారా అని అనుకుంటారు, కానీ తింటారు, చాలా బాగుంటుంది కూడా. వీటన్నిటికీ పప్పు నూనె వేసుకు తింటే మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ విధంగా నేను మిక్సీ అయితే వేసేస్తున్నాను. కారం మిరపకాయ చెప్పాను కదండి, నానబెట్టుకున్నది కొంచెం మిరప పళ్ళు వేస్తారు. నేను టెంపరీగా ఇంట్లో ఒక పూట తినడానికి కాబట్టి ఈ విధంగా మిరపకాయలు వేసేసాను. పళ్ళు వేస్తే మాత్రం కారం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా ఈ విధంగా మిక్సీ ఒక్కసారి బరకగా కాదులేండి, కొంచెం మెత్తగా ఆడేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. మెయిన్ వేయవలసింది ఇంగువ. ఈ ఇంగువ ఇలా వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుంటాను. ముక్కల్లో వేసిన ఉప్పు కన్నా ఈ కొంచెం ఇందులో కారంలో కూడా ఉప్పు పడుతుందండి ముక్కలు, ఎందుకంటే నీళ్ళు ఓడిపోతాయి కాబట్టి ఉప్పు అంతా కూడా పోతుంది. కొంచెమే పడుతుంది ముక్కలకి. అందుకని ఈ విధంగా వేసేసుకుని శుభ్రంగా నేను మిక్సీ ఆడేసుకుని మళ్ళీ వడియాల పిండిలో మాత్రం కలిపేశానండి. బాగుంది. కారం ఇంగు వాసన వస్తూ గుమ్మలాడుతూ ఉంది. ఎప్పుడైనా సరే మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పిండి మాత్రం కొంచెం గారెల పప్పులా రుబ్బుకుంటారండి, ఎందుకంటే మనం డైరెక్ట్ నూనె పెట్టి వేసేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే కొంచెం ముక్కులో కొంచెం ఆయిల్ వేసి, ఇప్పుడు మనం దోశలు మినపరొట్టి ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటే కూడా బాగుంటుంది. కాలుతో సిమ్లో పెట్టేసి కాల్చుకోవాలండి, హైలో పెట్టి మాత్రం మనం వేసుకోకూడదు. అయితే ఈ ప్రాసెస్ అంతా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ మనకి కష్టం ఉన్న చోటే రుచి ఉంటుంది, కష్టం ఉన్న చోటే సుఖం ఉంటుంది అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. ఆ విధంగానే ఇంత మనం ప్రాసెస్ చేసుకుని మీకు చూపించే 10 నిమిషాల కన్నా నాకైతే మాత్రం ఒక పూట పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికైనా చేయటానికైనా, పప్పు అవి కడుక్కొని చేయడానికైనా కూడాను. అందుకని ఒక అరగంట పైన మాట ఈ ప్రాసెస్ అంతా మనం వేసుకు తినడం అయిపోతుంది. కానీ నేను 10 నిమిషాల్లో చూపించేస్తున్నాను మీకు, అందుకే షార్ట్స్ వెయిట్ చేసి మరీను. కొంచెం మళ్ళీ ఇంగువ ఫ్లేవర్ ఉంటే బాగుంటుందండి, ఇంగువ మంచిది. అందుకని కొంచెం ఇంకా యాడ్ చేశాను అనమాట. వేసుకున్నాను కొంచెం నూనె వేసుకుని. నేను ఈ ప్రాసెస్ అంతా మొత్తం చేసేసి వైట్ రైస్ కూడా వండేసుకున్న తర్వాత
వేసుకుంటాను. ఈ అట్టు వేడిగా ఉండాలి, తినే అన్నం కూడా వేడిగా ఉండాలి, క్లైమేట్ చల్లగా ఉండాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం మీరు ఒకసారి ఎప్పుడు ఇలా చేయండి. అండి నా వీడియోలు ఎవరు దాకా వెళ్తున్నాయో లేదో నాకు తెలీదు, ఎవరూ లైక్ చేయట్లేదు. కనీసం వీడియో ఎవరికైతే వచ్చిందో వాళ్ళైనా లైక్ చేయండి ప్లీజ్. అయితే రొట్టె అయితే మాత్రం కలిపిందండి. సిమ్లో పెట్టే మాత్రం కాల్చండి. ఇదండి నా గుమ్మడొడియాల స్టోరీ. ఇది తరతరాలు మా వంశపారంపర్యంగా తింటున్న వంటే ఇది. నేను ఇది కొత్తగా కనిపెట్టలేదు. చేయటం మాత్రం అప్పుడప్పుడు సంవత్సరంలో 2-3 సార్లు అయినా సరే ఈ విధంగా నేను వేసుకొని తింటానండి.